మన ప్రభువును మన రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనమును దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో దేవుని కుమారుడిగా ఆయన పిలువబడినాడు. ఆయనను గూర్చిన సాక్ష్యము పరలోకమందున్న తండ్రి కూడా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈయన మాటలు వినుడని కూడా రూపాంతరం కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు అలాగే గూర్చి ఆయన బాప్తిస్మం పొందినప్పుడు, యోర్దానులో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందినప్పుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు ఆయనను తన కుమారుడుగా ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోకి పంపాడు. ఆయన బయలుదేరి వచ్చాడు. ఆయన సృష్టి క్రమము చొప్పున పరిశుద్ధాత్మ వలన కన్యక అనబడిన మరియ దేవుని వలన కృప పొందుట ద్వారా, అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు, ఇదిగో నీవు గర్భము ధరించి, అనగా నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి నీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆ తర్వాత 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడునని దేవుని వాక్యంలో రాయబడి. ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు. అందువలన లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు అనబడిన ప్రభు అయిన రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రభువు దూత ఆ గొర్రెల కాపురం దగ్గర నిలిచి వారి యొద్ద నిలిచి ప్రభువు వారి చుట్టూ మహిమ వారి చుట్టూ ప్రకాశించి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఆయన సర్వోన్నతులైన దేవుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై ఆయన దేవుని కుమారుడు అని పిలువబడును అనబడును. పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడును. కాబట్టి ఆయన సర్వోన్నతి కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించి ఈ లోకంలో ప్రత్యక్షమై నందున 14వ వచనం 2వ అధ్యాయము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఎందుకనగా ఆయన సర్వోన్నతిని కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి కన్యక గర్భమున ఉద్భవించి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించి ప్రత్యక్షమాయ. కాబట్టి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయన పుట్టుక ద్వారా. అందుకే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచు ఉన్నారు. అందువల్ల ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇలాగూ సిమెయోను అను మనుష్యుడు, అతడు భక్తిపరుడు, నీతిమంతుడై ఉండి 26వ వచనంలో ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని వాగ్దానం. ప్రభు యొక్క క్రీస్తుగా, ఆ యెహోవా సైన్యంలోకి అధిపతి యెహోవా, ప్రభువును సైన్యంలోకి అధిపతి యెహోవా యొక్క క్రీస్తుగా, ఆయనే క్రీస్తుగా, ప్రభువే క్రీస్తుగా, యెహోవా దేవుడే దేవుని కుమారుడిగా, సర్వోన్నతిని దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి సర్వోన్నతమైన స్థలంలో మహిమ కలుగునట్లుగా. ఎప్పుడు కలుగుతుందో మహిమ? ఆయనకిష్టులైన వారికి సమాధానం ఆయన ద్వారా అనుగ్రహింపబడినప్పుడు, అనగా పాపక్షమాపణ అనుగ్రహింపబడినప్పుడు, దేవునితో మానవుని సమాధానపరచడానికి క్రీస్తు యేసును నరుడుగా, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని
దావీదు వంశమందు ప్రవక్తగా, ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకు క్రమము చొప్పున రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన పుట్టి జన్మించి ఆయన దేవుని కుమారుడుగా పిలువబడి సశరీరుడుగా ప్రత్యక్షమై, అనగా కొలసీలకు రాసిన పత్రిక 2:9 దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు ఆయన యందు నివసించి, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి మనలను ఆయన ఆ పాపము నుండి విడిపించి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని మనం నమ్మునట్లుగా ఆయన సర్వోన్నతిని కుమారుడుగా, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి ప్రవేశించి కన్యక మరియ గర్భమును ఉద్భవించి మనకు అరుణోదయమును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. అందుకే 1 యోహాను పత్రిక 3:5 ఆయన పాపమును తీసివేయుటకే ప్రత్యక్షమాయను. 1 యోహాను పత్రిక 4:8 దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటకు ఆయన ఈ లోకంలో పంపిణీ. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. ఆ పంపుట ద్వారా దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. అది ఆదిగా ఉన్న ప్రేమ, శాశ్వతమైన ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడి దేవుని కుమారునిగా ఆయన దేవుడై ఈ లోకంలోనికి జనితైక కుమారునిగా, అద్వితీయ దేవుని కుమారునిగా, అద్వితీయ దేవుడే అని సారాంశం అని రాయబడి ఉన్నది. అందుకే యోహాను సువార్త 1:అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఇలాగూ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాను అంటున్నాడు. ఆ అద్వితీయ దేవుని కుమారునిగా ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకనగా ఎవడును 1:18 ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఎవడు ఎప్పుడు దేవుని చూసి ఉండలేదు. ఆ దేవునిగా ఆయన తను తాను బయలుపరుచుకుంటూ సర్వోన్నత దేవుని కుమారునిగా ఆయన అద్వితీయ దేవుని కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చినని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ దేవుని వాక్యంలో రాస్తుంది, నా తండ్రి నేను ఏకమై ఉన్నాము అని దేవుని వాక్యం. 10:30 నేనును తండ్రియును ఏకమై ఉన్నామని చెప్పి ఆయన ఇలాగూ తన్ను తాను అద్వితీయ దేవుని కుమారునిగా, ఎవడున్నా ఎప్పుడు చూడని దేవునిగా, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా, అద్వితీయ దేవుని కుమారుడుగా బయలుదేరి వచ్చి తండ్రిని బయలుపరిచాడు. అందుకు అన్న తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఈ క్రిస్మస్ ఆరాధన మనం ఎన్నడూ చూడని ఆ దేవుడు యేసుక్రీస్తు అనబడిన సర్వోన్నతమైన దేవుని కుమారుని చూచుట ద్వారా ఈ లోకంలోకి ఆయన ప్రత్యక్షమవుట ద్వారా ఆయన ఆత్మస్వరూపుగా ఉన్న దేవుడు శరీరధారిగా అద్వితీయ దేవుని కుమారునిగా తండ్రిని బయలుపరిచాడు. కాబట్టి తండ్రి ఎలాగూ ఉన్నాడు, ఆయన నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా ఆ దేవుని యందు విశ్వాసం ఇచ్చి యోహాను సువార్త 14:అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. ఫిలిప్పు అంటాడు 8:వచనంలో, ప్రభు ఆ తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా యేసుక్రీస్తు ప్రభువారు 9:వచనం, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలాగో చెప్పు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను, నా తండ్రి యందు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి అద్వితీయ దేవుని కుమారునిగా ఆయన ఈ లోకంలోనికి ప్రత్యక్షమై ఎప్పుడు ఎవడు చూడని దేవుణ్ణి ఆయన బయలుపరిచారు. కాబట్టి ఆయన సర్వోన్నతుడైన దేవునికి. అందుకే మత్తయి సువార్తలో 16:అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు గారు కూడా, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు?
అని దేవుని వాక్యంలో చెప్పిన నీవు 16వ వచనం, అందుకే సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు, ప్రభు యొక్క క్రీస్తు అని సాక్ష్యం ఇస్తుంది. ఈయన నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తుంది. ఆ దేవుని కుమారుడిని ఈ లోకంలోని మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా ఉంటాడు. తండ్రి కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ శిష్యులను అడిగినప్పుడు అనేకులు ఆయనను వెంబడించడం మానివేసినప్పుడు ఆ 12 మందిని కూడా 6వ అధ్యాయం 68వ వచనంలో సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళదు, నీవే నిత్యజీవ మాటలు గలవారు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో క్రిస్మస్ అనగా ఆయన నిజమైన పరిశుద్ధుడని, దేవుని పరిశుద్ధుడని, దేవుని కుమారుడని, సజీవుడకు దేవుని కుమారుడని, తండ్రిని బయలుపరిచిన అద్వితీయ దేవుని కుమారుడని, అద్వితీయ దేవుని కుమారుని ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. మన పాపముల నుండి విడిపించడానికి రక్షకునిగా, విమోచకునిగా ఆయన పరలోకము నుండి బయలుదేరి వచ్చి పరలోకము నుండి ఆయన ఈ లోకములకు వచ్చి సజీవుడకు దేవుని కుమారుడిగా ప్రత్యక్షమై మనలను సజీవముకు ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన కట్టబడుటకు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘముగా మనము సమకూర్చబడుటకు దేవుడి లోకంలోనికి అద్వితీయ దేవుని కుమారునిగా, సర్వోన్నతమైన దేవుని కుమారుడు, ఆయన గొప్పవాడై మనకు గొప్ప రక్షణను అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్టు ఎలాగ తప్పించు. అట్టి రక్షణ ప్రభువు బోధించిన ఆరంభమే. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేత, మహత్కాలం చేత, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వారితో కూడా సాక్ష్యం ఇస్తుండగా విలీన వారి చేత మనకు దృఢపరిచిన. ఎందుకనగా ఆయన ఈ దినములంత ముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. 1వ అధ్యాయంలో ఆ అద్వితీయ దేవుని కుమారుడే యేసుక్రీస్తు ప్రభు ఆయన పాపము తీసివేయటం ప్రత్యక్షమై మన గొప్ప రక్షణను అనుగ్రహించి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునట్లుగా మనం ఆయన ఆరాధించినట్లుగా సర్వోన్నతులకు దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షమై, ఆయన అద్వితీయ దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షమై తండ్రిని బయలుపరిచి పరలోకము నుండి ఆయన బయలుదేరి వచ్చి నిన్ను నన్ను విడిపించటానికి, మనలను దేవుని సన్నిధిలో చేర్చుట, దేవుని పిల్లలుగా ఉంటూ అధికారం అనుగ్రహించటం, పాపము క్షమించే అధికారంతో కూడిన వాక్యమును బోధించటం, ఆ అధికారం వల్ల సర్వాధికారం గలవారు సర్వాధికారి అయి ఉండి ఆయన సర్వ సృష్టికి ఆది సంబుతుడైన అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్న ఆయన శరీరధారిగా పాప శరీరాకారంతో ఆయన ఈ లోకంలోనికి దైవత్వముకు సర్వ పరిపూర్ణత ఆయన నివసించుచు ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమాయడం. దాని గురించి తండ్రి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం ఇలాగూ 9వ వచనంలో మన మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోని సాక్ష్యం కలిగి ఉన్నవాడు. కాబట్టి దేవుని నమ్మనవాడు ఆయన తన కుమారుని గురించిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధీకంగా ఈ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేని వాడే. కాబట్టి 20వ వచనంలో మనం సత్యవంతుడైన వాడిని ఎరుగుదము, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ఆయనను బయలుపరచుటది వారు ఆయన అద్వితీయ దేవుని కుమారునిగా ప్రత్యక్షపరుచుతుంది వారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అద్వితీయ దేవుడే అని సారాంశంగా రాయబడిన అద్వితీయ దేవుని కుమారునిగా మనము గ్రహించినట్లుగా మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతులు ఉందాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమును అయి ఉన్నాడు. కాబట్టి ఆ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలిగినట్టుగా ఆయన మనము ఆరాధించి స్తుతించి ఆయన నామమును మహిమపరచుటకు మనకు దేవుడు ఆయన కృపను అనుగ్రహించి ఉన్నాడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అలాగే అపవిత్రాత్మలు కూడా ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి పని, అయ్యా మా సమయం రాకమునుపు నువ్వు మమ్మల్ని నశింప చేయవద్దు అని చెప్పి వారు కూడా ప్రార్థించినట్లు దయ్యములు కూడా వణుకుచున్నప్పుడు మనుషులు ఎందుకు ఆయన ఆరాధించట్లేదు, ఆయన నమ్మట్లేదు
అని మీరు కూడా నమ్మకై ఉన్నారా అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆ సర్వోన్నతులైన దేవుని కుమారుడు యేసు లూకాసు వార్తలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది 8వ అధ్యాయంలో 28వ వచనం, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదురు సాగిలపడి యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడా అని పిలుస్తుంది. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని, సర్వోన్నతమైన దేవుని కుమారుని ఆత్మతో సత్యముతో సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఆయనకి ఇష్టమైన మనకు భూమి మీద సమాధానం కలుగున్నట్లు మనం ఆయన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, పూజించుటకు, కొనియాడుటకు, ఆయన ఎదుట సాగిలపడి మన హృదయమును కుమ్మరించి ఆయనకు స్తుతులు స్తోత్రం చెల్లించడానికి ఈ క్రిస్మస్ పండుగను దేవుడు తన అద్వితీయ కుమారుని బయలుపరచడం ద్వారా దేవుడు అద్వితీయ కుమారునిగా ఆయన యందు తన్ను తాను బయలుపరుచుకుని మనం ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా ఆ ఆరాధనను మనము దేవునికి మాత్రమే మహిమ కలుగునట్లుగా దేవుని నామం స్తుతించి కొనియాడినట్లుగా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనం నిజమైన దేవుడైన ఆయన నామం విశ్వాసం ఉంచి ఆయన స్తుతించినట్లుగా ఈ క్రిస్మస్ ఆనందమును సంతోషం పొందినట్లుగా సర్వోన్నతులైన దేవుని కుమారుని బడి ఆ దేవుని కుమారుడు గొప్పవాడై పరిశుద్ధుడని పిలువబడిన ఆ పరిశుద్ధుని ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆ గొప్ప రక్షణను పొందుకొని ఆ వాగ్దానమును బట్టి నిత్య జీవం పొందుకొని ఆయన స్తుతించే వారము ఉండాలని దేవుడు మనతో అటు కృపను అటు రక్షణ భాగ్యమును ఆయన రక్షకుడుగా విమోచకుడుగా ఈ లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను రక్షించడాన్ని వెతికి రక్షించడానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడని మనము నమ్మి ఆయన నామందు విశ్వాసం వచ్చి ఈ క్రిస్మస్ సంతోషం ఆనందము రక్షణ భాగ్యము రక్షణ ఆనందము మనం పొందుకున్నట్లుగా దేవుని కృప మీకు సహాయం చేయనుగాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు. నీవు సర్వోన్నతులైన దేవుని కుమారుడు అని కూడా ప్రభువా, సర్వోన్నత స్థలంలో మీకు మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును. ప్రభువా, విశ్వాసం లేకుండా ఎవరు మీకు ఇష్టలుగా ఉంటారు. మీ నామందు విశ్వాసం మీకు ఇష్టలుగా ప్రభువా వారు మీ వాగ్దానం అని రక్షణ భాగ్యములు పొంది నిత్య జీవములకు వారసులుగా ఉంది. ప్రతి ఒక్కరికి రక్షణ ఆనందము దయచేయండి. వీటి ద్వారా వీక్షించిన ప్రతి కుటుంబాన్ని క్రిస్మస్ ఆనందం సంతోషం అనుగ్రహించండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, సర్వోన్నతమైన స్థలం దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనకు దేవుని సమాధానం అనుగ్రహించి మనల్ని క్రిస్మస్ సంతోషం ఆనందము చే ఆశీర్వదించును గాక. ఆమె. దేవుని మిమ్మల్ని దీవించును గాక.